యెహోవాదే. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే అని దేవుని ఎదుట తన జీవితంలో ఆ జీవము కలిగిన దేవుని పేరిట నేను వెళుతున్నా. ఇంకా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతడు ఎక్కడికైనా యుద్ధానికి సిద్ధమయ్యాడంటే, అయ్యా నేను ఈ ప్రాంతానికి వెళ్ళాలి, వెళ్ళమంటావా ఆగమంటావా? ఆమేన్. అంటే యుద్ధం నాది కాదు, నీదే కదా, అందుకే నిన్నే అడుగుతున్నా. ఆయన మీద ఆధారపడ్డాడు కనుకనే ఆయన ద్వారా అనేకమైన జయాలు కలిగినాయి. ఆమేన్. అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారు తన జీవితంలో ఒక మాట చూస్తూ ఉంటాడు, నువ్వు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు, ఆగమంటే ఆగటం అంతేగా. ఇక్కడ సౌలు గారేమో నా నా అనుకున్నాడు, కానీ అతడు వెళ్ళిన పరిస్థితి కనబట్ల. కానీ దావీదు గారి యొక్క జీవితం ఏమిటంటే, దావీదు గారు నన్ను ప్రేమించిన నా జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, ఆ జీవము కలిగిన దేవుడు నాకు అప్పగిస్తాడు, ఆ జీవము కలిగిన దేవుడు నా జీవితంలో వాటి మీద జయము పొందుకొనడానికి శక్తినిస్తాడు, బలమునిస్తాడు, యుద్ధము ఆయనే చేస్తాడు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. కానీ మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, యుద్ధానికి నాదే, ఇది నాదే, ఇది నా అనుకున్నది మాత్రం ఎప్పటికైనా డౌన్ అయిపోవాల్సిందే. సౌలు సైతము తన జీవితంలో ఇశ్రాయేలు ప్రజల మీదగా రాజుగా వెంబడించిన తన జీవితంలో నా అనుకున్నాడో, ఎప్పుడైతే తన జీవితంలో నా అనుకున్న పరిస్థితిని బట్టి తన జీవితంలో నాగానే మిగిలిపోయాడు. దావీదు గారు తన జీవితంలో యుద్ధము యెహోవాదే అనుకున్నాడు కనుకనే అతని జీవితంలో నిలబడ్డాడు. తన స్థాయిలో తన జీవితంలో అంతకంతకు వర్ధిల్లడానికి కారణమవుతుంది. హల్లెలూయా. రెండవది, తన జీవితంలో సౌలు గారేమో యుద్ధము నాది అనుకొని తన జీవితాన్ని ఆ పరిస్థితిలో నిలబడ్డాడు కనుకనే అంతకంతకు నీరసిల్లిపోయాడు. దావీదు గారు యుద్ధము యెహోవాది అనుకున్నాడు కనుకనే తన జీవితమును బట్టి దేవుని ఎదుట అతడు వర్ధిల్లుతూ కనపడుతూ ఉన్నాడు. మూడవదిగా జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా